శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, ఇక్కడ శ్రద్ధగల సోమరి, శ్రద్ధగల వాడు ఏం చేస్తాడు అంటే ఏలుబడి చేస్తాడు. అంటే ఈరోజు ఒక చిన్న గుమస్తగానో టెలికాలర్గానో సేల్స్ ఎగ్జిక్యూటివ్గానో జాయిన్ అయ్యి శ్రద్ధగా పని చేస్తే తర్వాత టాప్ ప్లేస్లో ఉంటుంది. శ్రద్ధగా పని చేస్తే ఒక్కొక్క మెట్టు ఎదుగుతాడు. సోమరి నువ్వు ఏ సంవత్సరం వెళ్ళినా ఎక్కడ ఉంటాడు? అదే గుమస్తా, అదే సేల్స్ ఎగ్జిక్యూటివ్, అదే సెక్యూరిటీ గార్డ్, అదే కదా షాప్లో పని, అదే 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 అక్కడే ఉండిపోతాం. మనం ఒక స్టెప్ కూడా మేము ముందుకు వెళ్ళలేము. అంటే మనకు విజయం రాదు. ఉదాహరణకు యోసేపును మనం చూస్తే గొయ్యిలో నుండి బానిసగా ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు, చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళాడు? గొప్ప స్థాయిలో పెట్టాడు దేవుడు. అంటే ఆపదలు ఎన్నో వస్తాయి. ఎప్పుడైతే నువ్వు దాన్ని సరి చేసుకుంటావో, నీ లైఫ్ని, నీ ఆలోచన, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడం మొదలు పెడతావో దేవుడు టైం ఇస్తాడు నీకు. ఆ టైంలో నువ్వు నిన్ను నీవు ఏం చేసుకో, సరి చేసుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ నాలుకను బాగు చేసుకో, నీ ఆలోచనను బాగు చేసుకో. అప్పుడు దేవుడు నువ్వు ఎక్కడున్నో చెరసాలలో నుంచి నిన్ను తీసుకుపోయి ఎక్కడ పెడతాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు. అంటే లోకము నిన్ను తృణీకరించినా, లోకము నిన్ను శిక్షించినా, దేవుడు మట్టుకు నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నిన్ను హల్లెలూయా. అంటే మనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత ఇబ్బంది పడ్డా మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ చూడండి, ఉపదేశమును విడిచిపెట్టకుండా మనము ముందుకు వెళ్తే గనక దేవుడు మన గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా.